రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు కావ్యం మభ్యపెట్టేందుకు ప్రయత్నాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రైతాంగం బాగుండాలని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకు కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిందని వివరించారు. అందరికీ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పుడు రేషన్ కార్డు, పీఎం డాటా అంటూ కొందరినే రుణమాఫీకి పరిమితం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు కావు, మభ్యపెట్టేందుకు ప్రయత్నాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం రైతాంగం బాగుండాలని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకు కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిందని వివరించారు. అందరికీ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పుడు రేషన్ కార్డు, పీఎం డాటా అంటూ కొందరినే రుణమాఫీకి పరిమితం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు. కుమార్, ఎన్నికల ప్రచారం సందర్భంగా అందరికీ కూడా అన్ని పథకాలు అమలు చేస్తామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొందరికి మాత్రమే కొన్ని పథకాలను పరిమితం చేస్తుందని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా రాష్ట్ర సర్కారుపై మండిపడింది. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా గతంలో కూడా అనేక రకాలుగా రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సందర్భం మనం చూసాం. ఓవైపు సాగునీరు ఇవ్వకుండా మరోవైపు కరెంటుకు సంబంధించిన కష్టాలతో పూర్తిగా రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితి, వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన సందర్భం చాలా స్పష్టంగా మనకు కనిపించింది. దీంతో పాటుగా ఇక ఎన్నికల హామీలకు సంబంధించి 8 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎన్నికల హామీల అమలులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇక రుణమాఫీకి సంబంధించి అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తేదీన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని కూడా పూర్తిగా తుంగలో తొక్కుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ మార్గదర్శకాలపై ఆయన తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. పూర్తిగా ఇది కేవలం రైతాంగాన్ని మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు తప్ప రైతాంగానికి న్యాయం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడా కూడా కనిపించట్లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏ రకంగా కోత విధించాలి, ఏ రకంగా లబ్ధిదారులకు సంబంధించిన సంఖ్యను కుదించాలనే దానిపైనే ప్రభుత్వానికి ఆలోచన ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగానికి అందరికీ కూడా న్యాయం చేయాలని లేదు. ఈ క్రమంలోనే రైతాంగానికి నష్టం జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ మార్గదర్శకాల వల్ల పెద్ద ఎత్తున అన్యాయం జరగబోతుందని ఈ రోజు నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కుమార్, రైట్. థ్యాంక్ యూ సీతారామరాజు.